శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక చూడంగ పుణ్యఫలము జనులారా శ్రీరామనామమే వరము. ఆమిదున రాజాన జనక మహారాజు స్వయంవరం పెట్టినాడు. సీతమ్మను కళ్యాణమాడమన్నాడు. దశరథ తనయుడు కౌసల్య రాముడు శివధనుసుని విరిసినాడు. రామయ్య సీతమ్మ మనసునే గెలిచే. ఆ తల్లి జానకి రామయ్య మెడలో పూలవనమాలలేసే. సీతమ్మ రాముణ్ణి కనులార చూసే. క్షేత్రశుద్ధ నవమి సక్కని రోజున పెండ్లి ముహూర్తం పెట్టినారు. రామయ్య నీకు పట్టు వస్త్రాలు తెచ్చినారు. జీలకర్ర బెల్లము నెత్తి మీద పెట్టి ముసిముసిగా నవ్వుకున్నారు. సీతమ్మ రామయ్య చెంతను చూసి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి పెండ్లి తంతు జరిపినారు. జనులారా సీతారాముల పెండ్లి చేసిండ్రు. ముత్యాల తలంబ్రాలు గలగల రాలంగా సీతమ్మ ఒడి నిండినాదో. రామయ్య తనువంత పులకించినాదో. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక చూడంగ పుణ్యఫలము జనులారా శ్రీరామనామమే వరము. ఆమిదున రాజాన జనక మహారాజు స్వయంవరం పెట్టినాడు. సీతమ్మను కళ్యాణమాడమన్నాడు. భద్రాచలమున కళ్యాణ ఘట్టము వీక్షిస్తే పాపాలు తొలుగు. జనులారా మనకెంతో పుణ్యము కలుగు. శ్రీరామనవమి పండుగ రోజున ఈ పెండ్లి ఊరూర జరుగు. భక్తులారా రాముణ్ణి మదిలోన తలువు. రాముని మాట జవదటని సీతమ్మ తల్లిని చూడు. ఇలలోన సీతమ్మకు సరిరారు. నీలిమేఘ శ్యామ సీతారామయ్య నీ నామస్మరణమే మధురం. రామచంద్ర అయోధ్య ఇందుల ప్రాణం. నీలిమేఘ శ్యామ సీతారామయ్య నీ నామస్మరణమే మధురం. రామచంద్ర అయోధ్య ఇందుల ప్రాణం. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక చూడంగ పుణ్యఫలము జనులారా శ్రీరామనామమే వరము. ఆమిదున రాజాన జనక మహారాజు స్వయంవరం పెట్టినాడు. సీతమ్మను కళ్యాణమాడమన్నాడు.